ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఊరడించు మాటలు. ఫిబ్రవరి 10. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. ప్రధాన యాజకుడు ధరించు వస్త్రమునందు మనకు కృప యొక్క వర్తమానం కలదు. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. ఎంతో బలహీనులము, ఎంతో బుద్ధిహీనులమైన మన వంటి మానవ మాతృలను ఎందుకు తన సంపూర్ణతతో నింపునని మనం ఆశ్చర్యపడవచ్చును. ఎందుకు దేవుడు మనలను తన సంపూర్ణతతో నింపగోరుచున్నాడు? దీనికి జవాబు మనము ఏమై ఉన్నామో, లేక మన తెలివితేటలు, లేక మన వరములు, లేక మన తలాంతులు కాదు, కానీ ఆయన కృపను బట్టియే. ఒకవేళ పౌలు వంటి వారు ఆ సంపూర్ణత యొక్క నింపుదలను పొందగలరు, కానీ ఎంతో బలహీనుడనైన నేను కాదని నీవు తలంచవచ్చును. అయితే నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నానని పౌలు తానే వెల్లడి చేయుచున్నాడు. నా విషయంలో కూడా అలాగే ఉన్నది. నీవు దేవుని సంపూర్ణతను నీ బైబిలు జ్ఞానము, లేక తెలివితేటలు, లేక ఇతర అర్హతలను బట్టి పొందగలనని తలంచకము. అది కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే. కాబట్టి మన కుటుంబమును బట్టి కానీ, విద్యను బట్టి కానీ, లేక మరి దేనిని బట్టి కానీ మనం ఎంత మాత్రమునూ గర్వపడకూడదు. మనం ఆయన మహిమ మరియు అలంకారములో పాలివారం కావాలనని కోరుచున్న ఎడల ప్రతి దాని కొరకు ఆయన కృపను కోరుకొనుటకు ఎట్లు నేర్చుకోవాలనో ప్రభువు చూపుచున్నాడు. కొన్ని సమయములలో ప్రభు ఎంతో బాధాకరమైన అనుభవముల ద్వారా తీసుకొని వెళ్ళి ప్రతి పరిస్థితిలోనూ తన కృప చాలునని మనకు బోధించును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు అనేక కష్టముల ద్వారా వెళ్ళినప్పుడు ఏమాత్రము సనగలేదు, లేక ఫిర్యాదు చేయలేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. దేవుడు అతని శరీరంలో బాధాకరమైన ముళ్ళును అనుమతించినట్లు చదువుదుము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7 నుండి 9వ వచనం వరకు. ఈ ముళ్ళు ఏమో మనకు తెలియదు. ప్రాముఖ్యంగా అది ఎంతో బాధాకరమైనది గనక అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని అని పౌలు చెప్పుచున్నాడు. దీనిని బట్టి ఆ ముళ్ళు ఎంతో నొప్పికరమైనదని రుజువగుచున్నది. అటువంటి సమయంలో దేవుని జవాబు, నా కృప నీకు చాలును. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతోనే పౌలు శరీరంలో ముళ్ళు ఉండుటకు అనుమతించెను. మొట్టమొదటిదిగా అతనికి కలిగిన దైవిక ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున అత్యధికంగా ఇచ్చిపోకుండా దీనునిగా ఉంచు నిమిత్తం. రెండవదిగా ఇంకనూ అధికముగా దేవుని కృపను గురించి బోధించుటకును అనుమతించెను. దీనిని అంత సులభముగా అర్థం చేసుకొనలేము. పౌలు అనేక ప్రత్యక్షతలు, అద్భుతమైన అనుభవములు పొందినను అతడు దేవుని కృపను ఇంకనూ అధికముగా నేర్చుకున్నట్టుకు గాను శరీరంలో ఎంతో బాధాకరమైన ముళ్ళు ద్వారా శ్రమ పడవలసి వచ్చెను. కావున దేవుడు తన కృపను గురించి అధికముగా బోధించుటకు తన పిల్లల జీవితంలో అన్ని రకములైన బాధాకరమైన అనుభవములను అనుమతించునని చూచుదుము. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.